వెల్కమ్ టు ఐబీటీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాహుల్ గాంధీ లేఖపై రేవంత్ రెడ్డి స్పందన. రోహిత్ వేముల చట్టం తీసుకురావాలని రాహుల్ గాంధీ లేఖ. ఎక్స్ వేదికగా స్పందించిన రేవంత్ రెడ్డి. రాహుల్ గాంధీ స్ఫూర్తిదాయకమైన పిలుపు తనను బలంగా తాకిందన్న రేవంత్ రెడ్డి. కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్తో సమావేశమైన ముఖ్యమంత్రి చంద్రబాబు. సమావేశంలో పాల్గొన్న కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, ఎంపీలు. ఢిల్లీలో కేంద్ర మంత్రి పాటిల్తో భేటీ అయిన సీఎం చంద్రబాబు. టీడీపీ ప్రభుత్వంలో ఏ అధికారి ఇబ్బంది పడలేదన్న అనిత. ప్రతిపక్షంలో మాపై కేసులు నమోదయ్యాయి, మా వల్ల ఏ అధికారి ఇబ్బంది పడిన పరిస్థితి లేదని వెల్లడి. తప్పుడు పనులు చేయడం వల్ల అధికారులు ఇబ్బంది పడుతున్నారన్న మంత్రి. ప్రభుత్వం చిత్ర పరిశ్రమను ప్రోత్సహిస్తోందన్న భట్టి. తెలుగు చిత్రాలను మాత్రమే కాదు, ఉర్దూ చిత్రాలను కూడా ప్రోత్సహిస్తామన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. తెలంగాణ గుండె చప్పుడును తన పాటల ద్వారా విశ్వవ్యాప్తంగా చేసిన వ్యక్తి గద్దర్. పిల్లవాడి నుంచి వృద్ధుడి వరకు గద్దర్ బాణీ పాటలను అనుకరిస్తారన్న భట్టి. విజయనగరం జిల్లాలో మంత్రి నిమ్మల రామానాయుడు పర్యటన. అధికారులు, నెల్లిమల ఎమ్మెల్యే కూటమి నేతలు అధికారులతో కలిసి ప్రాజెక్టు పరిశీలన. బ్యారేజ్ మెయింటెనెన్స్ పై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు ఆదేశం. 90% పనులు పూర్తయినా గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని వెల్లడి. మళ్లీ పెరిగిన బంగారం ధరలు. 1,00,000 దాటిన 10 గ్రాముల బంగారం ధర. ఏకంగా 3,000 పెరిగిన గోల్డ్ రేట్. సామాన్యులకు మరింత భారం. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే, తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు ఫలితాలు విడుదలయ్యాయి. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఫలితాలను విడుదల చేశారు. ఈసారి మొత్తం 9.5 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. ఇంటర్ మొదటి సంవత్సరం ఉత్తీర్ణత శాతం 66.89%, ఇంటర్ రెండో సంవత్సరం ఉత్తీర్ణత శాతం 71.37%. ఈ ఫలితాల్లో బాలుల కన్నా మెరుగైన ఫలితాలు సాధించడంతో పైచేయి సాధించారు. మే 22 నుంచి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఫలితాల్లో సందేహాలున్న విద్యార్థులు రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కు వారం రోజుల గడువు ఉంది. గౌరవ నా ద్వారా రాష్ట్ర ప్రజలకి ఈ సందేశాన్ని ఇవ్వవలసిందిగా కూడా ప్రత్యేకంగా చెప్పారు. ఉత్తీర్ణులైనటువంటి విద్యార్థులందరికీ వారి అభినందనలు. వారి భవిష్యత్తు కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ నిరంతరం పనిచేస్తుందని వారు స్పష్టంగా మరొకసారి మీడియా ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ, విద్యార్థులందరికీ తెలియజెప్పవలసిందిగా కూడా కోరారు. ఈ సందర్భంగా మరొకసారి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఈ పరీక్షలకు సంబంధించినటువంటి నిర్వహించినటువంటి విధానంలో, అట్లాగే విద్యా బోధనలో విద్యార్థులందరికీ దగ్గరుండి బోధించినటువంటి అధ్యాపకులకి, నిర్ణయించి ఫలితాల్ని స్పష్టంగా ట్రాన్స్పరెంట్ విధానంలో ప్రకటించినటువంటి యాజమాన్యానికి మరొకసారి నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ, ఇప్పుడు మీ అందరి సమక్షంలో ఈ రిజల్ట్స్ ని లాంచ్ చేయబోతా ఉన్నాం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తమపై కూడా అనేక కేసులు నమోదైనప్పటికీ ఏ అధికారిని ఇబ్బంది పెట్టినా చరిత్ర తాము కలిగి లేమని హోంమంత్రి బంకలపూడి అనిత స్పష్టం చేశారు. ప్రజావేదిక కూల్చినప్పటి నుంచి విధ్వంస రాజకీయాలు మొదలయ్యాయని గుర్తు చేస్తూ, ఇప్పటికీ అధికారులు ఇబ్బంది పడుతున్న కారణం వారి తప్పిదాలేనని విమర్శించారు. అధికారులతో తప్పులు చేయించి వారినే ఇబ్బంది పెట్టడం ఏమిటని ప్రశ్నించారు. టీడీపీ పాలనలో ఎవరు ఇబ్బంది పడలేదని, అధికార యంత్రాంగాన్ని బాధపెట్టే పని తమ పార్టీ చేయదని అనిత హైలైట్ చేశారు. అదేవిధంగా రాబోయే మాన్సూన్ కి సంబంధించి ఏదైనా సైక్లోన్ వచ్చినా, ఫ్లడ్ వచ్చినా కూడా ఎలాగ మనం ప్రిపేర్డ్ గా ఉండాలని చెప్పి లైనింగ్ డిపార్ట్మెంట్ అందరితోని కూడా ఈ రోజు ఒక రివ్యూ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కొన్ని చోట్ల డ్రైన్ సిస్టమ్ లోని ఈ వాటర్ పైప్ లైన్స్ అనేవి కొన్ని చోట్ల మేము కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇలాంటివి ఎక్కడ రాకుండా, వాటర్ కంటామినేషన్ అవ్వకుండా కూడా ఫర్దర్ గా ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూసుకునే బాధ్యత తీసుకోమని అన్ని డిపార్ట్మెంట్స్ కి కూడా చెప్పడం జరిగింది. హెల్త్ డిపార్ట్మెంట్, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, RWS, ఇరిగేషన్, ఎవ్రీథింగ్. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా బండ్ స్ట్రెంగ్స్ ఎలా ఉన్నాయి, ఆ బండ్ స్ట్రెంగ్ చేయాలి
చేయాలి అనుకుంటే ఇంకా ఎస్టిమేషన్స్ ఎలా అవుతాయి, ఎట్టి పరిస్థితుల్లోని బండ్ స్ట్రెంత్ కి సంబంధించిన ఒక ఓవరాల్ రిపోర్ట్ కూడా మాకు మే 2nd వీక్ కల్లా కావాలని చెప్పుకున్నాం. దీనికి సంబంధించి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇరిగేషన్ మంత్రి గారితో కూడా సెపరేట్ గా ఒక మీటింగ్ అరేంజ్ చేసుకుని జయలక్ష్మి గారు మేము కూడా ఫర్దర్ గా బుడమేరు లాంటి ఎక్స్పీరియన్సెస్ ఎట్టి పరిస్థితులు రాకూడదు. దీనికి కూడా ప్రధాన కారణం కూడా మీకు తెలుసు, లాస్ట్ 5 years ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ని మూలన కూర్చోబెట్టిన కారణంగా బండ్స్ కూడా స్ట్రెంథనింగ్ ఎక్కడ ఎలా ఉన్నాయన్నది కూడా డిపార్ట్మెంట్ వాళ్ళకి తెలియని పరిస్థితి అయిపోయింది. దాని కారణంగానే లాస్ట్ బుడమేరు సిచ్యువేషన్ కూడా మనం 20 రోజులు ప్రత్యక్షంగా చూసినా ఒక 3-4 నెలలు పరోక్షంగా ఇబ్బందులు పడిన పరిస్థితి కూడా కనిపించింది. గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారి తాలూకా ముఖ్య ఉద్దేశం కూడా ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లోని ఏ డిజాస్టర్ వచ్చినా కూడా హ్యూమన్ లాస్ ఉండకూడదు, క్యాటిల్ లాస్ ఉండకూడదు అన్నది ఒక స్లోగన్ గా తీసుకుని మేము ఈ రోజు ముందుకు పనిచేస్తున్నాం. ఈ రోజు వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు, తీరా తప్పు చేయించి ఈ రోజు వాళ్ళు ఇబ్బందులు పడే పరిస్థితి వచ్చినప్పుడు ఈ రోజు వచ్చి మీరేమో వాళ్ళ తాలూకా సిన్సియారిటీని వాళ్ళ తాలూకా క్యారెక్టర్ గురించి మీరు మాట్లాడుతూ ఉంటే మాకు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. ఆవిడని ఇంతకు ముందు ఏదో ఇబ్బంది పెట్టారని చెప్పేసి ఒక లేడీ బయటకు వచ్చి ఎక్కడో పక్క రాష్ట్రం నుంచి మన పోలీస్ డిపార్ట్మెంట్ మీద నమ్మకంతో, ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ మీద నమ్మకంతో ఆ రోజు వచ్చి మనకు ఒక కంప్లైంట్ ఇచ్చిన తర్వాత దాని మీద విచారణ జరిగిన తర్వాత ఆ విచారణ నేపథ్యంలో కొంతమంది ఐపీఎస్ ఆఫీసర్స్ అందులో ఇన్వాల్వ్ అయ్యారని సంగతి తెలిసి వాళ్ళందరినీ కూడా కేసులు పెట్టి సస్పెండ్ చేయడం జరిగింది. అందులో భాగంగానే విద్యాసాగర్ అన్నవాడు కూడా అరెస్ట్ చేసి ఆ రోజు పెట్టుకోవడం జరిగింది. ఓవరాల్ గా 7A1 నుంచి A7 వరకు ఉన్నారు. చాలా మంది వాళ్ళు తప్పు చేయలేదని ఫీలింగ్ ఉంటే ఎందుకు యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకుంటారు? అందులో చాలా మంది యాంటిసిపేటరీ బెయిల్ కూడా తెచ్చుకుని ఉన్నారు. ఈ రోజు ఎవరైతే మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఎవరైతే ఉన్నారో ఆంజనేయులు గారు, ఆ విషయంలోనే ఈ రోజు అతన్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. సో మేమంతా పారదర్శకంగా వెళ్తున్నాం. మాకు ఎవిడెన్స్ లేకుండా డిపార్ట్మెంట్ వాళ్ళు ఏ చర్యలకి ముందుకు వెళ్లరు. ఈ విషయం ఏంటంటే విచారణకి మాత్రం అందరూ కూడా సహకరించాల్సిందిగా కోరుకుంటున్నాం. తెలంగాణలో విద్యార్థుల ఆత్మహత్యలను నివారించేందుకు విద్యాసంస్థల్లో వివక్షను రూపుమాపేందుకు ప్రత్యేకంగా రోహిత్ వేముల చట్టం తీసుకురావాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రాసిన లేఖపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. ఈ మేరకు పార్టీ అగ్రనేత రాసిన లేఖను ముఖ్యమంత్రి సోషల్ మీడియా ఎక్స్ వేదికగా పంచుకున్నారు. రాష్ట్రంలో యువతకు భద్రత కల్పించే దిశగా చట్టం అవసరమని రాహుల్ గాంధీ అభిప్రాయపడ్డారు. రోహిత్ వేముల, పాయల్ తాడ్వి, దర్శన్ సోలంకి వంటి ఎంతో ఉజ్వల భవిష్యత్తు కలిగిన యువకులు అర్ధాంతరంగా తనువు చాలించడం దురదృష్టకరమని రాహుల్ గాంధీ తన లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి విషాద ఘటనలు పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని పేర్కొన్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ను సమావేశమయ్యారు. ఈ సమావేశంలో కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్తో పాటు ఎంపీలు పాల్గొన్నారు. రాష్ట్రాన్ని కరువు రహితంగా మారుస్తుందన్న లక్ష్యంతో పోలవరం బనకచెర్ల లింకు ప్రాజెక్టుపై ప్రధానంగా చర్చించారు. ఈ ప్రాజెక్టు ద్వారా వరద కాలంలో 200 టీఎంసీల నీటిని బనకచెర్లకు మళ్లించగలిగామని సీఎం వెల్లడించారు. తద్వారా 80 లక్షల మందికి త్రాగునీరు, 3 లక్షల హెక్టార్లకు సాగునీరు, పరిశ్రమలకు 20 టీఎంసీల నీరు అందించే అవకాశం ఉందని వివరించారు. ఈ ప్రాజెక్టు అమలుకు కేంద్రం సహకారం అత్యంత అవసరమని చంద్రబాబు స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వం చిత్ర పరిశ్రమను పూర్తిగా ప్రోత్సహిస్తోందని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు. తెలుగు సినిమాలతో పాటు ఉర్దూ సినిమాలకు కూడా ప్రోత్సాహం అందిస్తామని చెప్పారు. తెలంగాణ గుండె చెప్పుడును ప్రపంచానికి వినిపించిన గొప్ప వ్యక్తి గద్దర్ అని కొనియాడారు. గద్దర్ పాటలు చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు అందరినీ ప్రభావితం చేశాయని ప్రశంసించారు. దీనికి చాలా కారణాలు కూడా ఉన్నాయి. గద్దర్ తెలంగాణ చలనచిత్ర అవార్డులు అనంటే తెలంగాణ సంస్కృతి, తెలంగాణ గుండె చప్పుడిని తన కళల ద్వారా విశ్వవ్యాప్తం చేసినటువంటి మహానుభావుడు గద్దర్. ఆయన బాణి కానీ లేకపోతే ఈ తెలంగాణలో ఉన్నటువంటి సంస్కృతిని, ఈ తెలంగాణలో ఉన్నటువంటి భావజాలాన్ని తెలంగాణ రాష్ట్రానికే కాకుండా దేశవ్యాప్తంతో పాటు ప్రపంచంలో ఒక స్పష్టమైనటువంటి మార్గాన్ని ఏర్పాటు చేయడం ద్వారా ప్రతి తెలంగాణ పల్లెలో కూడా ఆయన బాణి ద్వారా సమాజానికి పనికొచ్చేటువంటి కళల ద్వారా వ్యాప్తి చేసేటువంటి కార్యక్రమాన్ని ప్రతి చిన్నవాడి దగ్గర నుంచి వృద్ధుడి వరకు తీసుకొని ముందుకు వెళ్ళినటువంటి విషయం మనందరికీ తెలిసిందే. ఒక శతాబ్దానికి ఒక మనిషి అటువంటి వాళ్ళు పుడతారు. అటువంటి వాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో పుట్టడం తెలంగాణ రాష్ట్ర అదృష్టంగా మేమంతా భావిస్తూ
ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కోసం ఆయన పెద్ద ఎత్తున పాదయాత్ర చేసి సింగరేణి కాలనీస్ నుంచి మొదలుపెట్టి ఆదిలాబాద్ వరకు తన పాటతో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి పెద్ద ఎత్తున ఊపిరి పోసిన మహానుభావుడి పేరు మీద ఆ కల్చర్ ద్వారా తీసుకొచ్చినటువంటి విప్లవం ద్వారా వచ్చినటువంటి ప్రక్రియతో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున ఉద్యమంలో పాల్గొని ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావానికి నాంది పలికారు. అటువంటి వ్యక్తి పేరు మీద ఈ కళలకు పుట్టినిల్లు అయినటువంటి హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి తెలంగాణ తెలుగు చలనచిత్ర పరిశ్రమని పూర్తిగా పెద్ద ఎత్తున ఈ దేశంలోనే కాదు ప్రపంచంలో కూడా ఎంత పెద్ద ఎత్తున సినిమా అవార్డులు చేసుకుంటారో అంతకంటే గొప్పగా హైదరాబాద్ నగరంలో చేయాలనేటువంటి ఆలోచనతోనే ఈ రాష్ట్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా ఉంది. నేను మా మంత్రి గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ అడ్వైజర్ కమిటీ సభ్యులతో పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలక సమావేశం నిర్వహించారు. పార్టీ భవిష్యత్ కార్యాచరణ, రాజకీయ వ్యూహాలపై ఈ భేటీలో చర్చించారని సమాచారం. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు, పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలు, నేతల సమన్వయం వంటి అంశాలపై సమగ్రంగా చర్చించారట. త్వరలో జరిగే పార్టీ కార్యకర్తల సమావేశాలకు దిశానిర్దేశం ఇచ్చిన జగన్ పార్టీ నేతలకు స్పష్టమైన మార్గదర్శకాలు అందించినట్లు తెలుస్తోంది. ప్రజల్లోకి వెళ్లి పార్టీ సిద్ధాంతాలు, తాము చేసిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించాలంటూ సూచించినట్లు సమాచారం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత విజయసాయిరెడ్డిపై మాజీ మంత్రి అంబటి రాంబాబు తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఇటీవల విజయసాయి చేస్తున్న వ్యాఖ్యలపై స్పందించిన అంబటి, మా పార్టీ నుంచి బయటకు వెళ్లిపోయి మాపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. అడ్డుగోలుగా మాట్లాడే వాళ్లకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ఇలాంటి వాళ్లను మేము చాలా మందిని చూసాం. ఇప్పుడు చంద్రబాబు చేతుల్లోకి వెళ్లిపోయి మాట్లాడుతున్నాడని అంబటి ఆరోపించారు. తీసుకొస్తున్నారు. ఏమిటి దారుణం నేను అడుగుతా ఉన్నా. ఎందుకు అరెస్ట్ చేశారు? జత్వాని అనే ఒక మహిళని అరెస్ట్ చేశారని, కొట్టారనో తిట్టారనో ఏదో చేశారని కాదు, డ్యూటీలో ఉండి అరెస్ట్ చేశారని 3 అధికారుల మీద కేసు పెట్టారు. బాంబేలో నటిగా ఉన్నటువంటి ఒక చిన్న నటిగా ఉన్నటువంటి ఒక జత్వాని మీద కుక్కల విద్యాసాగర్ అనే వ్యక్తి కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ రిజిస్టర్ చేసి చట్టబద్ధంగా బాంబే వెళ్ళి ఆ రోజున సిపి గారు, ఏసీపీ గారు వెళ్ళి అరెస్ట్ చేసి తీసుకొచ్చి కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. కోర్టు రిమాండ్ ఇచ్చింది. రిమాండ్ తర్వాత బెయిల్ తీసుకు వెళ్ళారు. అంత చట్ట ప్రకారం జరిగినటువంటి అంశం. దానిలో ఇవాళ కేసు పెట్టారండి. వాళ్ళిద్దరి మీద కూడా కేసు పెట్టారు. విద్యాసాగర్ని అరెస్ట్ చేశారు, ఆయన బెయిల్ వచ్చేసింది. కాంతిలాల్ టాటా సిపి, ఆయనకి బెయిల్ వచ్చేసింది, యాంటిసిపేటరీ బెయిల్. విశాల్ గున్ని మనకు ఎస్పీగా చేశాడు గుంటూరుకి, ఉమ్మడి గుంటూరు జిల్లాకి, ఆయన కూడా యాంటిసిపేటరీ బెయిల్ వచ్చేసింది. ఆ రోజున ఇంటెలిజెన్స్ చీఫ్గా పిఎస్ఆర్ ఆంజనేయులు గారు పనిచేస్తున్నారు. ఆయన కోర్టుకి వెళ్ళా, బెయిల్ తెచ్చుకోవాలా. బహుశా అరెస్ట్ చేయాలనుకున్నారో లేదా చట్ట ప్రకారంగా చేయాలనుకున్నాడో యాంటిసిపేటరీ బెయిల్కి వెళ్ళా. ఇవాళ తీసుకొచ్చి అరెస్ట్ చేశారు. ఇప్పుడు దాకా అరెస్ట్ చేయలే. హైదరాబాద్లో వెళ్ళి అరెస్ట్ చేసి తీసుకొచ్చి మరి బహుశా కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు. ఆయన నాకు బాగా గుర్తు, గుంటూరులో ఎస్పీగా పనిచేసినప్పుడు గుంటూరులో రౌడీలు గడగడలు ఆడిపోయారు. ముఖ్యమంత్రులు ఇచ్చారు. అంత ఉద్యోగాలు మూల్యం ఏ రూపం అంటే ఆయన కూడా ఇప్పేస్తే సగం ఆయన సగం అయి ఉంటుంది. ఏదో పిచ్చి ఏదేదో మాట్లాడుతుంటాడే. ఇప్పుడు పార్టీ నుంచి బయటికి వెళ్ళిన పెద్ద మనిషి ఆయన. పార్టీ నుంచి బయటికి వెళ్ళిన తర్వాత మా మీద బురద జల్లడానికి సిద్ధించుకున్నాడు. చంద్రబాబు చేతిలోకి వెళ్ళిపోయాడు. ఏముంది దానిలో, ఏదైనా మాట్లాడతాడు. అలాంటి వాటికి ఏం సమాధానం చెబుతాం? అడ్డుగోలుగా మాట్లాడే వాళ్ళకి. మా పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోయాడుగా. ఇక మా పార్టీ మీద బురద జల్లే కార్యక్రమం చేస్తున్నాడు. చేసుకొని ఎవడు కాదంటే ఇలాంటి చాలా చూసాం. సార్, వైసీపీ నాయకులు పెట్టిన ప్రతి కంప్లైంట్ మీద, ఐటీడీపీ నాయకులు ప్రతి కంప్లైంట్ మీద మేము కేసు రిజిస్టర్ చేస్తాం, రిసిప్ట్ కూడా ఇస్తున్నామని నిన్న హోంమంత్రి చెప్పడాన్ని ఎట్లా చూస్తారు? నాకేసే ఉందిగా. నేను 5 కంప్లైంట్లు ఇచ్చా.
ఒక్కటి రిజిస్టర్ చేయలే, ఒక్కటి కోర్టుకు వెళ్ళి. హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో బీజేపీ నేత బండి సంజయ్ హిందుత్వ వ్యాఖ్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్రంగా మండిపడ్డారు. బీజేపీకి ఓటు వేయకపోతే హిందువు కాడా అనే విధంగా బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు మతపరమైన చిచ్చును రగిలిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయనపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేస్తామని వెల్లడించారు. హిందుత్వవాద బ్యానర్లు కడితే రెచ్చగొట్టి ప్రభావితం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. పుట్టుకతో హిందువు, భారతీయ జనతా పార్టీకి ఓటేయకపోతే హిందూ కాదా? భారతీయ జనతా పార్టీకి ఓటేయమని కాంగ్రెస్ పార్టీని అడుగుతూ ఉన్నాడు బండి సంజయ్ గారు. నైతికత ఉండాలి కదా. రాజకీయంగా అన్లిమిటెడ్ రూరల్ బాడీ ఆర్ లెజిస్లేషన్ ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు పోటీ చేస్తే ఓట్ల సంఖ్య ఎక్కువ. కానీ హైదరాబాద్ ఎమ్మెల్సీ స్థానిక సంస్థల ఎన్నికలకు మొత్తం ఓట్లే 112. ఆ 112 ఓట్లల్లో బీఆర్ఎస్కి 24, బీజేపీకి 24 మొత్తం కలిస్తే కూడా వాళ్ళ మెజారిటీ రాదు. 50 ఎంఐఎం ఉన్నాయి, కాంగ్రెస్ 14 ఉన్నాయి. ఈ విధంగా ఉన్నటువంటి ఓటింగ్ ప్యాటర్న్లా 50 ఓట్ల అబ్సల్యూట్ మెజారిటీతో ఉన్నటువంటి ఎంఐఎం గెలుస్తుంటే 24 ఓట్లున్న బీజేపీ పోటీ చేస్తూ హిందువులైన వాళ్ళు ఓట్లు వేయాలని రెచ్చగొడితే ఏమర్థం ఉన్నది? దీనిలో టీఆర్ఎస్ పార్టీ ఓటు బహిష్కరించింది. కాంగ్రెస్ పార్టీకి ప్రజాస్వామ్యం మీద విశ్వాసం ఉన్నది. భారతీయ జనతా పార్టీకి ఓటేయం. ఎట్టి పరిస్థితులలో ఎంఐఎంకి వేస్తామా ఏమా, ఓటు కాడుకో ఏం చేస్తామో అన్న నిర్ణయం బరాబర్ కాంగ్రెస్ పార్టీ ఓటింగ్లో పాల్గొంటుంది. అదేవిధంగా ఈరోజు దేశ రాజకీయాల్లోనే భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ వేరు దారులు. మేము ప్రజాస్వామ్యాన్ని విశ్వసిస్తాం, వాళ్ళు నియంతృత్వాన్ని విశ్వసిస్తారు. మేము ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తాం, వాళ్ళు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే ప్రయత్నం చేస్తారు. నిన్న వాళ్ళ భారతీయ జనతా పార్టీ ఎంపీ నిషికాంత్ దుబే రాజ్యాంగం పట్ల, వ్యవస్థల పట్ల, సుప్రీంకోర్టు పట్ల మాట్లాడితే భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు నడ్డా గారు ఖండించారు. నిజంగా ఆ అంశాల పట్ల మీ పార్టీ కన్సర్న్ ఉంటే ఫస్ట్ సస్పెండ్ చేయండి, ఆయన పార్టీ నుంచి బహిష్కరించండి. బీజేపీ నిజాయితీ నిరూపించుకోండి. ఒకవైపు మీరే రెచ్చగొడతారు, మళ్ళీ మీరే వారిని సమర్థించినట్టు రక్షించే కాపాడే ప్రయత్నం చేస్తారు. దిస్ ఈజ్ అన్ఫార్చునేట్. అందుకే కాంగ్రెస్ దేశవ్యాప్తంగా జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ పేరు మీద కార్యక్రమం జరుపుతుంది. ఎందుకు జరుపుతుంది? రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవడానికి. ఇక్కడ కూడా కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు అంటూ ఉన్నారు, స్థానిక సంస్థల ఎన్నికలైతే నిజంగా హిందువులైతే భారతీయ జనతా పార్టీ కోటేమని ఇంత బహిరంగ అడిగితే ఎలక్షన్ కమిషన్ ఎందుకు మౌనంగా ఉందో అర్థమవుతలేదు. అందుకే నేను మళ్ళొక్కసారి ఎలక్షన్ కమిషన్ కూడా ఫిర్యాదు చేస్తూ ఉన్నాం. బండి సంజయ్ గారి వ్యాఖ్యలు కానీ, లేదా ఇక్కడ జరుగుతున్నటువంటి బ్యానర్లు కట్టడం కానీ, ఎన్నికల హైదరాబాద్ ఎమ్మెల్సీకి సంబంధించిన ఎన్నికల కోడ్ ఉన్నటువంటి సందర్భంలో జరుగుతున్నటువంటి మతపరమైన ప్రేరేపిత అంశాల పట్ల జాగ్రత్తగా వ్యవహారం చేయాల్సిన అవసరం ఉందనే మాట ఈ సందర్భంగా తెలియజేస్తూ, స్పష్టమైన మెజారిటీ 112ల 50 ఓట్లు టీఆర్ఎస్. ఆంజనేయుల అరెస్టుపై మాజీ మంత్రి రోజా తీవ్రంగా స్పందించారు. తప్పు చేయని ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులను అరెస్ట్ చేయడం అన్యాయమని పేర్కొన్నారు. రెడ్ బుక్ ను నెపంగా రాజ్యాంగాన్ని విస్మరించిన పోలీసులపై త్వరలోనే బుద్ధి చెప్పే రోజులు వస్తాయని హెచ్చరించారు. కూటమి ప్రభుత్వం ఎంత దిగజారిందో ఇదే నిదర్శనమని, ప్రజాస్వామ్యాన్ని అణిచివేయాలని కుట్రపూరిత చర్యల్ని తిప్పుకొట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. తప్పుడు కేసులతో ప్రతిష్టలపై దాడి చేయడం బాధాకరమని ఆమె ఆరోపించారు. ప్రభుత్వం అసలైన నేరస్తులను వదిలేసి నిర్దోషులపై చర్యలు తీసుకోవడం దారుణమని ఆమె విమర్శలు గుప్పించారు. ఇవన్నీ ఒక ఎత్తైతే ఈరోజు రాష్ట్రంలో అవినీతి ఎంత విచ్చలవిడిగా జరుగుతుందో అందరూ కళ్ళారా చూస్తున్నారు. అది ఇసుక కానీ, అది మైనింగ్ కానీ, ల్యాండ్స్ కానీ, ఎంత సిగ్గుచేటో ఒకసారి అందరూ కూడా ఆలోచించాలి. ఈరోజు ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేసిన పిఎస్ఆర్ ఆంజనేయులు గారిని అరెస్ట్ చేసి తీసుకురావడం చూస్తుంటే డైవర్షన్, డర్టీ పాలిటిక్స్కి పరాకాష్ట. అంటే ఈ కూటమి ప్రభుత్వం ఎంత దిగజారిపోయిందో ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. పోలీసులు గుర్తుపెట్టుకోవాలి, ఈరోజు లోకేష్ చంద్రబాబు నాయుడు మాటలు విని రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్న పోలీస్ ఆఫీసర్స్ ఇది మీరు అర్థం చేసుకోవాలి. తప్పు చేయని ఆంజనేయులు గారిని ఈ విధంగా అరెస్ట్ చేసి ఆయన్ని హ్యూమిలేట్ చేస్తూ అవమానపరుస్తుంటే, తప్పు చేసిన మిమ్మల్ని చట్టం ముందు నిలబెట్టి మీకు బుద్ధి చెప్పే రోజు దగ్గరలో ఉంది. కాబట్టి అలాంటి తప్పులు చేయకుండా మీ పని మీరు కరెక్ట్గా చేయమని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఏదో కిరీటం పెట్టేస్తారు చంద్రబాబు నాయుడు, లోకేష్ అని చెప్పి చాలా చోట్ల పోలీసులు పెద్ద స్థాయి నుంచి కింద స్థాయి వరకు అందరూ కూడా వన్ సైడ్గా
తప్పుడు సాక్ష్యాల్ని సృష్టించి తప్పుడు కేసులు పెట్టి ఏ విధంగా అరెస్ట్ చేసి పైశాచిక ఆనందం పొందుతున్నారో వాళ్ళందరినీ కూడా హెచ్చరిస్తున్నా. భవిష్యత్తులో మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చే అవకాశం లేదు. ప్రజలు ఇప్పటికే మేల్కొన్నారు. ఈ కూటమి ప్రభుత్వం వల్ల వాళ్ళు సర్వనాశనమైన విషయాన్ని వాళ్ళు గుర్తించారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో పేదలు ప్రశాంతంగా బ్రతికిన విధానం గుర్తుపెట్టుకొని మళ్ళీ జగనన్న కోసం ఎదురు చూస్తున్నారు. జగనన్న ముఖ్యమంత్రి అయిన వెంటనే తప్పు చేసిన వాడు ఎవరైనా వదిలిపెట్టేది లేదు. న్యాయస్థానం ముందు నిలబెట్టి వాళ్ళందరినీ కూడా జైలుకు పంపిస్తామని కూడా హెచ్చరిస్తున్నాం. అండ్ ఈరోజు మీరు చూస్తే ఎంత విచిత్రంగా తయారైందంటే చంద్రబాబు నాయుడు నైజం. ఆయన తప్పు చేస్తాడు, సాక్ష్యాధారాలతో సంతకం పెట్టి దొరికిపోతాడు. డొల్ల కంపెనీల్లో కంపెనీ అనేదే ఉండదు, కొత్తగా ఒకటి సృష్టించి దాంట్లో డబ్బులు ట్రాన్స్ఫర్ చేసి దాన్ని ఎలా వాళ్ళ అకౌంట్లోకి తెచ్చారో అన్నీ కూడా క్లియర్ కట్గా దొరికిపోయాయి. స్కిల్ డెవలప్మెంట్ అదే వైఎస్ఆర్ గారు కానీ జగన్. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలో భూభారతి చట్టంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఆ ప్రాంత ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ పాల్గొన్నారు. భూ సమస్యల పరిష్కారానికి భూభారతి చట్టం ఎంత కీలకమో ప్రజలకు వివరించారు. ధరణి లోపాల వల్ల నష్టపోయిన వారికి న్యాయం చేయడమే ఈ చట్టం ఉద్దేశమని చెప్పారు. గ్రామస్తులు, రైతులు పెద్ద సంఖ్యలో హాజరై తమ సందేహాలను అధికారులు, ప్రజాప్రతినిధులతో చర్చించారు. భవిష్యత్తులో భూ వివాదాలు తలెత్తకుండా ఈ చట్టం ఉపయోగపడుతుందని నేతలు స్పష్టం చేశారు. దినోత్సవం జూన్ 2వ తారీఖు నాటికి ఈ 4 మండలాల్లో వీలైనన్ని సమస్యలని పరిష్కరిస్తూ, ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే పేదోడు ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే పేదవాడికి ప్రభుత్వ భూములు పంచే ప్రభుత్వం. ఈ ఇందిరమ్మ ప్రభుత్వంలో ఏ గ్రామంలోనైనా పట్టాలు ఇవ్వకుండా ప్రభుత్వ భూములుంటే సాగు చేసుకునేవారు అర్హులైతే వారికి ఇందిరమ్మ పట్టాలిచ్చే కార్యక్రమాన్ని కూడా ఈ చట్టంలో పొందుపరచబడింది. అంతేకాదు, మే 1వ తారీఖు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మిగిలిన 28 మండలాలలో ప్రతి 28 జిల్లాలలో ప్రతి జిల్లాకి ఒక మండలాన్ని పైలట్ మండలంగా తీసుకుంటాం. ఈ మండలాలలో నుంచి వచ్చే సూచనల ఆధారంగా అవసరమైతే చట్టములో ఉన్న నియమ నిబంధనలని చిన్న చిన్న కరెక్షన్స్ ఉన్నా చెయ్యటానికి మన ఇందిరమ్మ ప్రభుత్వానికి ఏ రకమైన భేషజం లేదు. ప్రజలకి ఉపయోగకరమైన చట్టం తేవాలన్నది ఏకైక లక్ష్యం తప్ప మన ఇందిరమ్మ ప్రభుత్వానికి ఏదో చట్టం చేశాం, అది ప్రజల మీద రుద్దుతాం, ప్రజల అభిప్రాయానికి భిన్నంగా చట్టాన్ని చెయ్యము అని కూడా ఈ వేదిక ద్వారా మరొక్కసారి తెలియజేస్తున్నాను. ఈ చట్టం వల్ల ఉపయోగాలు 1-2 చెప్తాను, మిగిలిన అన్ని కలెక్టర్ గారు మిగతా మిత్రులు చెప్పారు. మొదటిది సాదా బైనామాలు. అవతరణ దినోత్సవం జూన్ 2వ తారీఖు నాటికి ఈ 4 మండలాల్లో విజయనగరం జిల్లాలో మంత్రి నిమ్మల రామానాయుడు పర్యటించారు. నెల్లిమర్ల నియోజకవర్గంలో ఉన్న తారకరామ తీర్థసాగర్ ప్రాజెక్టును ఆయన సందర్శించారు. ఈ కార్యక్రమంలో నెల్లిమర్ల ఎమ్మెల్యే కూటమి నేతలు, జిల్లా అధికారులు కూడా పాల్గొన్నారు. ప్రాజెక్టు నిర్మాణంలో మిగిలిన పనులను పరిశీలించిన మంత్రి బ్యారేజ్ మెయింటెనెన్స్ పై అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. 90% పనులు పూర్తయిన ఈ ప్రాజెక్టును గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వదిలేసిందని ఆయన విమర్శించారు. పునరావాసం కోసం 176 కోట్లు విడుదల చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. విజయనగరం పట్టణానికి భోగాపురం ఎయిర్పోర్టుకు త్రాగునీరు, ఇతర అవసరాలకు ఈ ప్రాజెక్టు కీలకంగా మారనుందని నిమ్మల అన్నారు. ఆ P4 ని మన ఈస్ట్ గోదావరిలో కూడా పకడ్బందీగా అమలు చేసేటువంటి విధంగా ప్రతి కాన్స్టిట్యున్సీలోనూ P4 ని మరి మానిటరింగ్ చేయడానికి ప్రతి కాన్స్టిట్యున్సీలోనూ కూడా ఒక 6 ఈ యొక్క P4 ని కాన్స్టిట్యున్సీ లెవెల్లో మరి వాళ్ళు కోఆర్డినేట్ చేసుకోవడానికి, అదేవిధంగా డిస్ట్రిక్ట్ లో కూడా ఒక 5 మెంబర్స్ ని మనం అపాయింట్మెంట్స్ ఇచ్చి
ఆ P4ని పగడబందీగా ఈ యొక్క జిల్లాలో అమలు చేసేటువంటి విధంగా, అదేవిధంగా ఏదైతే గ్రామాల్లో కూడా బిలో పావర్టీ లైన్ ఎవరైతే ఉన్నారో ఆ బిలో పావర్టీ లైన్ లో మొదటి విడతగా ఆఖరి 20% మంది లో ఇన్కమ్ ఎవరైతే ఉంటారో అటువంటి వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళని బంగారు కుటుంబాలుగా మనం మరి అనౌన్స్ చేసుకుని, ఎవరైతే ఎన్ఆర్ఐస్ కానీ, ఎవరైతే దాతలు కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళ సపోర్ట్ తీసుకుని ఆ బంగారు కుటుంబాలకి ప్రభుత్వం నుంచి ఆ సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు, ఆ యొక్క ప్రయారిటీ వాళ్ళకి ఇచ్చేటువంటి విధంగా, అదేవిధంగా ఆ కుటుంబాల్లో ఇతరత్ర అంటే చాలా ఫ్యామిలీస్ ఎడ్యుకేటెడ్ గా పిల్లల్ని చదివించకపోవడం, లేకపోతే కొన్ని ఏదైతే డిస్సాటిస్ఫాక్షన్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా సరిదిద్ది ఆ కుటుంబాలను కూడా ప్రయోజనాత్మకంగా చేసేటువంటి విధంగా తీర్చిదిద్దాలనేటువంటి P4 చంద్రబాబు నాయుడు గారు ఆలోచన ఏదైతే ఉందో దానికి అనుగుణంగా జిల్లాలో ద ఫస్ట్ ప్రయారిటీ దానికి ఇచ్చి ఆ 2047 విజన్ ని నెరవేర్చాలని చెప్పేసి మేజర్ గా ఈ రోజు డిఆర్సీ మీటింగ్ లో కూడా డిస్కషన్ చేసి డిసిషన్ తీసుకున్నామనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నా. అదేవిధంగా ఏదైతే మరొక ముఖ్యమైనటువంటి శాండ్, ఎందుకంటే ఈవేళ రాష్ట్రంలో ఇసుక అనేది ఒక నిత్యావసర వస్తువుగా మారిపోయినటువంటి పరిస్థితి మనందరికీ తెలుసు. చంద్రబాబు నాయుడు గారు ఒక స్ట్రాంగ్ డిసిషన్, ప్రకృతిలో సహజ సిద్ధంగా లభించేటువంటి ఇసుక ఉచితంగానే ప్రజలకు ఇవ్వాలనే ఆలోచనతో ఉచిత ఇసుక ఏదైతే ప్రవేశపెట్టి ఉపాధి హామీ పథకంలోని పని దినాలను తగ్గించిన కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం 1.5 కోట్ల పని దినాలను కుదించిందని ఆయన మండిపడ్డారు. ఇలాంటి వివక్ష మంచిది కాదు. ప్రజలకు ఉపాధి కల్పించాల్సిన కేంద్రమే అవకాశం తగ్గిస్తే గ్రామీణ వర్గాలు ఎలా బతుకుతాయని ప్రశ్నించారు. కేంద్రం లక్షల కోట్ల నిధులు ఇస్తోందని ప్రచారం చేస్తున్న కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ దీనిపై సమాధానం చెప్పాలన్నారు. మిత్రులు చెబుతుంటారు, కానీ వాస్తవానికి వచ్చే వరకు పేదలకు అందించే పథకంలోనే ఇలాంటి వివక్ష. మళ్ళా సన్నబియ్యం మేమిస్తున్నాము, సన్నబియ్యంలో మా పాత్ర ఉంది, మేమే సన్నబియ్యానికి మోడీ గారు ఇస్తుందని ప్రచారం చేసుకోవడానికి ఎక్కడికక్కడికి వాళ్ళకి ఎలాంటి బేసిజాలు ఉండవు. కానీ ఈ పేదలు సన్నబియ్యం కొనుక్కోవడానికి ఉపయోగపడే పని చేసుకుంటే వచ్చే పైసలు తగ్గించాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? తెలంగాణ ప్రాంతంలో రూరల్ ప్రాంతం, ప్రత్యేకించి ఏజెన్సీ ప్రాంతం కూడా, రూరల్లో ఏజెన్సీ ప్రాంతాలు ఎక్కువ ఉంటున్న పరిస్థితుల్లో మనం మరింత ఎక్కువ పని దినాలను, మేము 12 కోట్ల పని దినాలు తెలంగాణ ప్రభుత్వం రిక్వెస్ట్ పెట్టగా గతంలో మాదిరిగా 8 కోట్లు, 8.5 కోట్లు లేకపోతే 9 కోట్ల పని దినాలు ఇవ్వడమైనా కూడా ఒక మంచి సానుకూలత ఉన్నట్టు అనుకుంటాం. కానీ దాంట్లో 1.5 కోట్ల పని దినాలను ఇవాళ పక్కన పెట్టి 6.5 కోట్ల పని దినాలను ఇవ్వడం అనేది ఒక రకంగా ఇక్కడ ఉపాధి కూలీలకు, నిరుపేదలకు ఈరోజు నష్టం జరిగించినట్టుగా భావిస్తున్నాం. కాబట్టి ఇట్లాంటి చర్యలు తీసుకుంటుంది ఏది బీజేపీ ప్రభుత్వం. పేదల పట్ల కమిట్మెంట్కి ఇదే దిక్సూచి. లేదంటే బంగారం ధరలు చారిత్రక గరిష్టానికి చేరాయి. దేశవ్యాప్తంగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,02,160కి పెరిగింది. గత 24 గంటల్లోనే 3,000 దాకా పెరగడం గమనార్హం. 22 క్యారెట్ల ధర 92,900, వెండి ధర 1,11,000కు చేరింది. శుభకార్యాలు, పెళ్లిళ్ల సీజన్ నేపథ్యంలో కొనుగోలుదారులకు ఇది పెద్ద భారంగా మారింది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం వంటి నగరాల్లో ఇదే స్థాయిలో రేట్లు నమోదయ్యాయి. వడ్డీ రేట్ల తగ్గుదల, ఆర్థిక అస్థిరత కారణంగా పసిడి రికార్డు స్థాయిలో దూసుకుపోతోంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. రాహుల్ గాంధీ లేఖపై రేవంత్ రెడ్డి స్పందన. రోహిత్ వేముల చట్టం తీసుకురావాలని రాహుల్ గాంధీ లేఖ, ఎక్స్ వేదికగా స్పందించిన రేవంత్ రెడ్డి. రాహుల్ గాంధీ స్ఫూర్తిదాయకమైన పిలుపు తనను బలంగా తాకిందన్న రేవంత్ రెడ్డి. కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్తో సమావేశమైన ముఖ్యమంత్రి చంద్రబాబు. సమావేశంలో పాల్గొన్న కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, ఎంపీలు, ఢిల్లీలో కేంద్ర మంత్రి పాటిల్తో భేటీ అయిన సీఎం చంద్రబాబు. టీడీపీ ప్రభుత్వంలో ఏ అధికారి ఇబ్బంది పడలేదన్న అనిత. ప్రతిపక్షంలో మాపై కేసులు నమోదయ్యాయి, మా వల్ల ఏ అధికారి ఇబ్బంది పడిన పరిస్థితి లేదని వెల్లడి. తప్పుడు పనులు చేయడం వల్ల అధికారులు ఇబ్బంది పడుతున్నారన్న మంత్రి. ప్రభుత్వం చిత్ర పరిశ్రమను ప్రోత్సహిస్తోందన్న భట్టి. తెలుగు చిత్రాలను మాత్రమే కాదు, ఉర్దూ చిత్రాలను కూడా ప్రోత్సహిస్తామన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. తెలంగాణ గుండె చప్పుడును తన పాటల ద్వారా
విశ్వవ్యాప్తంగా చేసిన వ్యక్తి గద్దర్, పిల్లవాడి నుంచి వృద్ధుడి వరకు గద్దర్ బాణీ పాటలను అనుకరిస్తారన్న భట్టి. విజయనగరం జిల్లాలో మంత్రి నిమ్మల రామానాయుడు పర్యటన. అధికారులు, నెల్లిమల ఎమ్మెల్యే కూటమి నేతలు అధికారులతో కలిసి ప్రాజెక్టు పరిశీలన, బ్యారేజ్ మెయింటెనెన్స్ పై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు ఆదేశం. 90% పనులు పూర్తయినా గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని వెల్లడి. మళ్లీ పెరిగిన బంగారం ధరలు. 1,00,000 దాటిన 10 గ్రాముల బంగారం ధర. ఏకంగా 3,000 పెరిగిన గోల్డ్ రేట్ సామాన్యులకు మరింత భారం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి IBTV.